చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. వాక్యానికి సహాయకరంగా దానియేలు గ్రంథంలో లోని కొన్ని వచనాల్ని దేవుని వాక్యానికి సహాయకరంగా మనం చూసి కొన్ని తలంపుల్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాము. దానియేలు గ్రంథము పేజీ సంఖ్య 731, మొదటి అధ్యాయము 3వ వచనము. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. మరొక వచనం చూద్దాము. అదే అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వాక్య సహాయత కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అధిక జ్ఞాన సంపన్నుడా, మా సృష్టికర్త, మమ్మల్ని ఏర్పరచుకున్నవాడా, మీకు స్తోత్రములు. అయ్యా, మీ బలలో నాయన ఒలివ మొక్కల వలె నాయన తండ్రి చేరి నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరిచ్చిన నాయన తండ్రి తరుణాన్ని బట్టి ఘనతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. తండ్రి నాయన తిరిగి నాయన నీ వాక్యము మేము చదువునై ఉండగా మీరే మాతో మాట్లాడండి. వాక్యమైన గొప్ప దేవుడు, మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనకరము. నన్ను బూరగా మాత్రమే వాడుకొని మీ తలంపులను నాయన మీ ప్రియులతో పంచుకొనమని, తద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకొనమని యేసు ప్రభు పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే నిజంగా దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడు, దేవుడు తనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. 12 అధ్యాయాలు ఉండగా మొదటి 6 అధ్యాయాలలో దానియేలు జీవితాన్ని మొత్తము దాదాపు 80-90% మనం చూడవచ్చు. 7 నుంచి 12 అధ్యాయాల్లో దానియేలు దేవుడు ప్రవక్తగా వాడుకొని అనేక మర్మాలు బయలుపరిచిన సంగతులు మనకు కనిపిస్తాయి. మొదటి 6 అధ్యాయాలు చాలా సులభతరంగా ఉంటాయి. మనం ఒకసారి చదివినా కానీ అర్థమైపోతుంది. కాబట్టి వీటిలో ఉన్న కొన్ని సంగతులు దానియేలు దృష్టికోణం నుంచి మనం చూసి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇదివరకు చదివిన 3 వచనాలలో మనకు ఒక సంగతి అర్థమవుతుంది. అదేంటంటే, రాజు సముఖమున కొందరు బాలురు నిలవబడాలి. అందుకోసము రాజు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి కొంతమందికి రాజు సముఖంలో ఉన్న అధిపతిని పిలిచి ఆజ్ఞాపించాడు. మనం రెండవది చూస్తే దేవుడు సమస్తము అనుగ్రహించాడని 17వ వచనంలో మనం చూస్తాము.
వారికి అనుగ్రహించను అనే మాట. తర్వాత 19వ వచనంలో వారే రాజు సముఖమున నిలిచిరి అనే మాటలు మనం చూస్తాము. అంటే కొన్ని అర్హతలు రాజు కోరుకొనగా ఎవ్వరూ నిలవలేకపోయారు, కానీ ఈ నలుగురు మాత్రమే నిలిచారు అనేదానికి వీరు చేసిన పని ఏంటి? ముఖ్యంగా దానియేలు తన జీవితంలో తను ఏ విధంగా తన మార్గాన్ని ఎంచుకున్నాడు అనే విషయాలు మనం ఎంతైనా చూసి నేర్చుకోవచ్చు. కొంచెం బ్యాక్గ్రౌండ్లో మనకు వెళ్తే, దానియేలు బాలుడిగా ఉన్నప్పుడు వచ్చాడు కదూ. కొంతమంది బాలురను రప్పించి అనే మాట 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. బాలుడిగా ఉన్నప్పుడు బానిసగా బబులోను రాజ్యానికి వచ్చాడు. బబులోను రాజ్యానికి రాజు నెబుకద్నెజరు. ఇతను చాలా క్రూరుడు, చాలా చరిత్రలో లిఖించదగిన తనకి కొన్ని పేజీలు రాసుకున్న రాజుగా ఉన్నాడు. అటువంటి రాజు ప్రభుత్వంలో దానియేలు అడుగుపెట్టాడు. దానియేలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అడుగుపెట్టాడు. రాజు ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ జారీ చేయమని చెప్పాడు. అదేంటంటే 3 సంవత్సరాలు ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన తర్వాత నా ముందు నిల్చోపెట్టాలి. మనం కూడా చూస్తాం కదా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రాసెస్ మనకు తెలుస్తుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత జాబ్ ఇస్తారు. జాబ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సాధారణంగా ఇది జరుగుతుంది. కానీ ఇది ఎగ్జామ్ కాదు, జీవితం. దానియేలు జీవితంలో కొందరు బాలుల్ని సెలెక్ట్ చేయమని చెప్పినప్పుడు దేవుడు సెలక్షన్ చేసేసాడు. దేవుడు అర్హతలు ఇచ్చేశాడు అన్నీ. అదే కదా మనం చూసింది. లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, ఇది వాళ్ళకున్న అర్హతలు, క్వాలిటీస్. ఇప్పుడు ట్రైనింగ్కి పంపుతున్నాడు. ట్రైనింగ్లో 2 విషయాలు రాజు చెప్పాడు. అదేంటి? భాష విద్య నేర్పించమని ఒక విషయం చెప్తే, రెండవది వచ్చేసి రాజు ఆహారంలో పాలు పంపులు పొందడం. ఇది నిజంగా చెప్పాలంటే ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఉద్యోగంలో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి బాగా భోజనం మంచిగా దొరుకుతుంది. కానీ ఇక్కడ భోజనం ఎవరిది? రాజు భోజనం ఇంకా మంచిగా ఉంటుంది. రాజు తినే ఆహారంలో నుండి దానియేలు కొంత భాగం వెళ్తుంది. ఎంత ధన్యకరమని మనం అనుకుంటాం కదా, కానీ దానియేలు అలా అనుకోలేదు. దానియేలుకి కల్దీయుల భాష నేర్చుకోవడంలో ఇబ్బంది లేదు, కల్దీయుల విద్య నేర్చుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ రాజు భుజించే ఆహారంలో పాలు పంపులు పొందేదానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మనం కూడా దానియేలు వలె లోకంలో ఉంటాము. లోకంలోనే బ్రతకాలి. లోకంలో నీకు అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి. నువ్వు 2 దారులు ఉంటే ఒక దారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మనం ఎటువంటి దారులు ఎంచుకుంటూ ఉన్నాం? మనం బయటికి వెళ్ళంగానే ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, అది మనం పరీక్షించుకోవాలి. దానియేలు తను నడిచే ప్రతి మార్గంలో అది దేవుని మార్గమా కాదా అని చూచిన వ్యక్తిగా ఉన్నాడు. 8వ వచనం చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అనే మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నేను 4 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది దానియేలు యొక్క ఉద్దేశం, రెండవది దానియేలు యొక్క స్తుతి,
మూడవది దానియేలు యొక్క సహవాసం. నాలుగవది దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, ప్రార్థన. ఈ 4 అంశాలపై మనము దానియేలు దృష్టికోణంలో చూసే ప్రయత్నం చేసి దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాము. దానియేలు గ్రంథం చాలా పెద్దదే, అన్ని వచనాలు నేను చెప్పను, కానీ కొన్ని వచనాలు దానియేలుకి ఎదురైన ఆ యొక్క వచనాలు మాత్రమే మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది తన దృష్టికి వచ్చింది, తాను రాజు భోజనంలో పాలు పంపులు పొందడం. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటది? పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదు. దీనికోసము దానియేలు దానిని వదులుకునే దానికి సిద్ధపడ్డాడు. అదే కదండి చేసింది అతను. తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూద్దాము. దానియేలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. తన మార్గములో దేవుని ఆజ్ఞకు రాజాజ్ఞ అడ్డొచ్చింది. దేవుని ఆజ్ఞకి రాజాజ్ఞ అడ్డొచ్చింది. అందుకని చెప్పి తన మనస్సులో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అదేంటి ఉద్దేశం? తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు. ఎందుకు అపవిత్రపరచుకొనకూడదు? అది దేవుని ఆజ్ఞ. ఆ భోజనం తింటే తను అపవిత్రుడు అవుతాడు. దేవుని ఆజ్ఞకి విరోధంగా వెళ్ళడానికి వీలు లేదని. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు మనల్ని మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఆయనలో మనం ఉన్నామా, ఆయన ఉద్దేశాలని నెరవేరుస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. మనమే చేయాలి. ఇది ఎవరు ఉద్దేశించాలి? ఇది మనమే. దేవుడు మనకి ఇచ్చాడు, కానీ దానిలో నుంచి చేసేవాళ్ళంగా ఉండాలి. మొదటి పేతురు 1:14 మనందరికీ తెలిసిన మాటలే, ఒకసారి చూద్దాము. మొదటి పేతురు 1:14 ఈ మాటలు మనం చూస్తాం. అదేంటి? మొదటి పేతురు 1:14, నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మనకు చెప్తూ ఉన్నాడు. ఉండుడి అంటే మీకు చెప్పినట్టు అర్థం చేసుకుంటారా? మనందరికీ చెప్పినట్లే. మనందరికీ దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. దానియేలు అదే మార్గం ఎంచుకున్నాడండి. బహుశా తను తినే భోజనము దేవుడు చెప్పిన హేయమైన జంతువులతో వండి ఉండొచ్చేమో, రక్తంతో ఉడకబెట్టి వండి ఉండొచ్చేమో, దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండొచ్చేమో. అది ఏమైనా కానీ దానియేలు 1% కూడా ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ద్రాక్షరసము పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. తన ఉద్దేశము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం అటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నామా? లేకపోతే మనమే ముందుగా వెళ్ళిపోయి దానియేలుకి మార్గంలో అడ్డొచ్చింది, లేకపోతే మనమే ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నామా? చాలా ఈజీ. సులువుగా చిక్కులు పెట్టు పాపము సులువుగా చిక్కులు పెడుతుంది. సులువుగా వెళ్ళిపోతాము. సులువుగా వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధంగా మనకు జీవించడానికి పిలుపు ఉంది. దేవుడు పిలిచాడు మిమ్మల్ని పరిశుద్ధులుగా జీవించమని. ఆ ప్రకారం అనుసరిస్తూ ఉన్నామా? పేతురు రాసిన పత్రికలో ఏముంటుంది? 14 నుంచి 16 వచనాల్లో కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అనుసరించొద్దు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇది వరకు ఉన్న ఆలోచనలు మీరు కలిగి ఉండడానికి వీల్లేదు.
ఇది వరకు మీరు నడిచిన నడకని మీరు కలిగి ఉండడానికి వీల్లేదు. దానియేలు బాలుడు, చాలామంది పిల్లలు వచ్చి ఉన్నారు. బహుశా దానియేలు టీనేజ్లో ఉన్నాడు. ఒక ఇంగ్లీష్ వర్షన్లో చిల్డ్రన్ అని రాయబడి ఉంది. కొంతమంది పిల్లల్ని పిలిచారు. దానియేలు పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుని ఆజ్ఞలను అనుసరించాడండి. ఉద్దేశం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది. దానియేలు హృదయంలో నుండి తనకు కలిగిన ఆజ్ఞని భంగపరచకూడదని అనుకున్నాడు. బయట వస్తువు తింటే అపవిత్రపరచబడడం కాదది. ఎప్పుడైతే తన హృదయంలో నిశ్చయించుకుంటాడో తినగలనని చెప్పి, అప్పుడే ఆయన అపవిత్రుడైపోయి ఉండేవాడే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసే ముందు ఆలోచన మన మనస్సులో ఉంటుంది. మనస్సులోనే అణిచివేయాలి. మనస్సులోనే నీ ఉద్దేశాలు దేవునివై ఉండాలి. దేవునివై ఉన్న ఉద్దేశాలు ఆయన సఫలం చేస్తాడు. సామెతలు 16 ఒకసారి తీద్దాము. మొదటి వచనము. హృదయాలోచనలు ఎవరి వశము? మనుష్యుని వశము. హృదయాలోచనలు మనుష్యుని వశము. తర్వాత 3వ వచనం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఇక్కడ పనుల భారము యెహోవా మీద, దేవుని మీద ఉంచాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఉంచుతున్నామా? మన భారాన్ని ఉంచుతూ ఉన్నామా? లేకపోతే ఆయన ఆజ్ఞలు కాకుండా ఆచారాలు తెచ్చిపెట్టుకొని దాని ప్రకారం నడవాలని ప్రయత్నిస్తూ ఉన్నామా? దేవుని మాటకి మన ఆచారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము దేవుడు చెప్పిన పని చేయం, కానీ దేవుడు చెప్పని పనిని మనమే దానికి రంగులు పులిమి దానిని ఒక ఆచారంగా మార్చే ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా చేయడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఒకసారి మార్కు సువార్తలో యేసు ప్రభు ఒక విషయం చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఏడవ అధ్యాయంలో చూస్తే మనము 8వ వచనం చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అనే మాటలు. 15వ వచనం చదవండి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రం చేస్తుంది. ఇక్కడ దానియేలు లోపల నుంచి బయటికి ఏమొచ్చింది? తన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏదిగా ఉంది? దేవుని ఆజ్ఞకి అనుసరించినదిగా ఉంది. దేవుని ఆజ్ఞని, దేవుని మాటల్ని మన మనసులో ఉంచుకొని ఉంటే అప్పుడు మనం దానికి అనుగుణంగా మనం ప్రవర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఈ ఉదాహరణలో యేసుప్రభు చెప్పిన ఆ సందర్భంలో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే 3వ వచనంలో
పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కరుక్కుంటేనే కానీ భోజనం చేయరు. చూసారా, కొన్నిసార్లు ఆజ్ఞని మనం మరుస్తాము, ఆచారానికి పెద్దపీట వేస్తాము. ఈ శాస్త్రులు పరిసయ్యులు అన్నీ తెలిసిన వారుగా ఉండి కూడా ఆచారానికి పెద్దపీట. వెలుపలి నుండి లోపలికి వెళ్ళేది ఏమేమి వెళ్తూ ఉన్నాయి మన ఆచారాలు మీరు లోపలికి. కొన్నిసార్లు పక్కన వాళ్ళు బాధపడతారని చెప్పి ఆచారాలు, కొన్నిసార్లు మీ కొలీగ్స్ ఫీల్ అవుతారని ఆచారం, కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారని, కొన్నిసార్లు మీ స్నేహితులు ఫీల్ అవుతారని. వాళ్ళందరూ ఓకే, దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన మన గురించి బాధపడతాడని మీరు ఆలోచించారా? మనం ఆలోచిస్తూ ఉన్నామా? దేవుని ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. కీర్తన 119:11 ఏమని ఉంటుందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మొట్టమొదటగా వాక్యం ఉంటే దేవుని మాటలు తెలుస్తాయి. ఆ మాటలు తెలిస్తే మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మీరుతామేమో అని భయపడతాము. మనమందరము భయపడాలంటే దేవుని మాటలు మనము తెలుసుకునే వారంగా ఉండాలి. సరే, తర్వాత ఏమైంది? ఈ అధిపతి ఒక మాట అన్నాడు, అది ఒకసారి చూద్దాం. 10వ వచనంలో నేను భయపడుచున్నాను అనే మాట. అధిపతి రాజుకి భయపడుతూ ఉన్నాడు, కానీ దానియేలు ఎవరికి భయపడుతూ ఉన్నాడు? దేవునికి భయపడుతూ ఉన్నాడు. దానియేలు అనే పేరుకి అర్థము దేవుడే న్యాయాధిపతి, దేవుడు న్యాయం తీర్చాడని. దానియేలు దృష్టిలో రాజు ఎవరు? దేవుడు. మన జీవితాల్లో కూడా దేవుడు రాజుగా ఉండాలి, దేవుడు న్యాయాధిపతిగా ఉండాలి. అప్పుడు ఆయన చూస్తే మనకు భయం వేస్తుంది. తర్వాత ఉద్దేశం ఒకటే కలిగి ఉన్నాడా దానియేలు? రెండోది ఏం చేశాడు? అధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. మన ఉద్దేశాలు ఒకటే కలిగి ఉంటే సరిపోదండి, మనం దాని గురించి ప్రయత్నం చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. మనసులో ఒకటి కలిగి ఉంటే కాదు, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దానియేలు ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు, వేడుకున్నాడు అధిపతిని. ఆజ్ఞని అతిక్రమించకుండా ఉండేదానికి ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నాము? ప్రయత్నం చేస్తూ ఉన్నామా మనము? అలా ప్రయత్నం చేసిన దానియేలుకి దేవుడు కటాక్షం చూపించాడు అనే మాటలు మనం చూడవచ్చు. 10 రోజులు పరీక్షించమని సమయం అడిగినప్పుడు 10 రోజులు పరీక్షించడానికి అధిపతికి దేవుడు దయను అనుగ్రహించాడు. 10 రోజులు పరీక్షించిన తర్వాత ఈ 4 ముఖములు అందరికంటే ప్రకాశమానంగా వెలిగిపోయాయి. ఏం తింటే వెలిగాయండి? వెజ్ తింటే వెలిగాయని అనుకుంటున్నారా? అట్లని చెప్పి అందరూ నాన్ వెజ్ మానేద్దామనే కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఉన్న వారి ముఖములు వెలిగాయి, ప్రకాశవంతంగా వెలిగాయి, కళగా కనపడగా అని రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అనుగ్రహించారు దానియేలుకి? దేవుడు అనుగ్రహించాడు. అదే మాటలు మనం 17వ వచనం చివరిలో దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడని మనం చూస్తాము. దానియేలుకి ఎదురైన మొట్టమొదటి పరీక్షలో
విజయవంతం అవడానికి కారణము దేవుడే. దేవుని మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ హృదయ ప్రకారం ఆ ఉద్దేశాలు కలిగి తను జీవించిన వాడిగా మనం చూస్తాము. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది కదూ. ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారంటే రాజు చేస్తున్నాడు. సాధారణంగా ఇంటర్వ్యూ తర్వాత మనకు ట్రైనింగ్ ఉంటుంది కదా. ఇక్కడ 100 మందిని పరీక్షించాడు రాజు. 2 రకాలుగా పరీక్షించాడని ఉంది. మొట్టమొదటి ఏంటంటే రాజు వారితో మాట్లాడాడు అని 19వ వచనంలో చూస్తాము. 20వ వచనంలో రాజు వీరి యొద్ద విచారణ చేశాడు. మాట్లాడినప్పుడు హావభావాలు తెలుస్తాయి, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుస్తుంది, తన మాటలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి, కల్దీయుల భాష తెలుస్తుంది, విద్య తెలుస్తుంది. అన్నిట్లో ఒక మాట ఉంది. ఏమనుంది అది? వారే రాజు సముఖమున నిలిచిరి. ఎవరు నిలిచారు? రాజు ఆజ్ఞ విన్నవారు నిలవలేదు, కానీ దేవుడి మాటలు విన్నవారు, దేవుని ఆజ్ఞను అనుసరించిన వారు మాత్రమే నిలిచారు. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మనమందరం లోకంలోకి వెళ్తాము. మన ముందు 2 దారులు ఉంటాయి. ఏ దారిని ఎంచుకుంటాము? నిలబడ్డాడండి దానియేలు, నిల్చున్నాడు. నువ్వు లోకంలో పడిపోతే దేవుని యొద్ద నిలబడలేవు, లోకంలో కూడా నిలబడలేవు. అదే నువ్వు దేవుని యొద్ద నిలుచుంటే లోకంలో నిలబడతావు, దేవుని ముందు నువ్వు ధైర్యంతో నిలబడతావు. దానియేలు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. మార్గమును అనుసరించిన వ్యక్తిగా మనం దానియేలుని చూస్తాం. ఇక్కడ రెండవ విషయం ఏం చేశాడు రాజు? విచారణ చేసినప్పుడు ఏం తేలిందంటే జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో వీరు రాజ్యం అంతటి నుండి శకునకాండ కంటే, గారడి విద్య గలవారి కంటే ఎన్నంతలు శ్రేష్ఠులు? 10 అంతలు శ్రేష్ఠులు. ఇది చాలా కోఇన్సిడెంటల్గా ఉండొచ్చేమో, కానీ 10 రోజులు టెస్ట్ చేశారండి. 10 అంతల శ్రేష్ఠులుగా కనపడ్డాడు. అందరికంటే వాళ్ళే నిలిచారు. అంటే మిగిలిన వాళ్ళందరూ టెస్ట్ ఎవరు పాస్ అయ్యారు? దేవుని పక్షాన నిలిచిన వారు మాత్రమే పాస్ అవుతారు. కాబట్టి దేవుడిచ్చిన ఉద్దేశాలని మనం కలిగి ఉండాలి. రాజు భోజనంలో పాలు పంపులు పొందలేదు. ఎవరు భోజనంలో పాలు పంపులు పొందాడు? దేవుడిచ్చిన భోజనము మనకిస్తూ ఉన్నాడా దేవుడు? పాలు పంపులు పొందుతూ ఉన్నామా, లేకపోతే మనం కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నామా? ఆయన చెప్పాడు కదూ, నా శరీరంలోనిది మీరు భుజించండి, నా రక్తంలోనిది మీరు తాగండి, వారే నిత్య జీవనకు పాత్రులు, వారే నిత్య జీవం పొందుతారు, వారికే నేను నిత్య జీవం అనుగ్రహిస్తానని చెప్పాడు. మనం పొందుకుంటూ ఉన్నామా? దేవుని దగ్గర నిలవబడేదానికి మీ అందరికీ దేవుడు అర్హత దయచేసినప్పటికీ కూడా, దానియేలుకి దయచేసినట్టే మనందరికీ దయచేశాడు. కానీ కొంతమంది మాత్రమే వస్తూ ఉన్నామా? అందరూ దేవుని భోజనంలో పాలు పంపులు పొందుతూ ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. రెండవ విషయం చూద్దాము. దానియేలు యొక్క స్తుతి. ఒక్కొక్క అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఎంతలా దానియేలుని హెచ్చించాడో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో బాలుడిగా ఉన్నప్పుడే, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే రాజు సముఖంలో సేవ చేసే అవకాశం. ఇక్కడ రాజ సముఖమున నిలిచిరి అనే మాట ఉంది, కానీ ఒక వర్షన్లో ఏమనుందంటే టు సర్వ్ ఇన్ కింగ్స్ కింగ్డమ్ అని ఉంది. రాజ్యంలో రాజు ముందు సేవ చేయడం. చూసారా? రాజు ముందు సేవ చేయడం. అలా సేవ చేయడానికి నెబుకద్నెజరు పెట్టుకున్నాడు, కానీ అతనికి తెలీదు
తర్వాత ఏం జరుగుతుందో అని. 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థమవుతుంది. దానియేలు అంతలా హెచ్చింపబడడానికి ఈ అధ్యాయంలో ఉన్న ఒక ప్రధాన కారణము, దేవుడు నెబుకద్నెజరుకి తన 2వ సంవత్సరంలో కలలు పుట్టించాడు. మనందరికీ తెలిసిన మాటలే. రాజు కలగన్నాడు. రాజు ఏం చెప్పాడు? కళ చెప్పాలా, దాని అర్థం కూడా చెప్పాలా, మీ ఇష్టం. అందరినీ పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? జ్ఞానులందరినీ పిలిచాడు. కల్దీయుల దేశంలో, అంటే బబులోనునే కల్దీయుల దేశం అంటారు. కల్దీయుల దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. గారడి విద్య గలవారందరినీ పిలిచాడు. మాంత్రికుల్ని పిలిచాడు. శకునకాండని పిలిచాడు. నాకు ఒక కళ వచ్చింది, దానికి మీరు భావం చెప్పాలి. దానియేలు స్తుతించడానికి గల కారణం మనం ఇక్కడ చూస్తే నిజంగా అది ఎంత గొప్ప విషయం అనేది మనకు అర్థమవుతుంది. కళ కనిన తర్వాత కళ భావాన్ని ఎవరన్నా చెప్తారా? స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్గా ఉండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు. మీకు ఎగ్జామ్ రాయమని చెప్పి ఉట్టి పేపర్ ఇచ్చి క్వశ్చన్ పేపరు ఆన్సర్ పేపర్ 2 రాయమంటారు. ఎవరైనా రాస్తారండి? ఇలా జ్ఞానుల పరిస్థితి ఈ విధంగా తయారైంది. కళ ఇచ్చింది ఎవరు? దేవుడు. వీళ్ళ ఎవ్వరూ చెప్పలేరు, అది తెలుసు వాళ్ళకి. కానీ రాజు ఎవరైతే భావం చెప్తారో వారికి మాత్రమే సామర్థ్యం ఉందని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని మాటల్లో కన్నా సోది వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఖచ్చితంగా చెప్తారు. నీకు ఒక 100 సంవత్సరాల తర్వాత ఇదవుతుంది, అదవుతుంది, మీ పిల్లలందరూ బాగుంటారు, ఇవన్నీ చెప్తారు. నెబుకద్నెజరు ఏం చిన్న రాజు కాదు, తక్కువడేం కాదు. ఎంత క్రూరుడో అంత తెలివైనోడు. ఎందుకంటే దానియేలు వీరందరికీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని నేను వాడుకోవాలని అనుకుంటూ ఉన్నాడు కదా. 1వ అధ్యాయంలో మనం అదే చూసాం. దేవుడిచ్చిన తెలివిని, సకల విద్యని, తత్వజ్ఞానం అంటే మొత్తము సత్యాన్వేషణ, దేవుని గురించిన అన్వేషణ, ఇవన్నీ తెలిసిన వారిగా ఉండే వాళ్ళని వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ జ్ఞానుల్ని పిలిచి మీరు కళ చెప్తే దాని భావం మీరు చెప్పగలరు, దాని సామర్థ్యం ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్పగలరండి? ఎవ్వరు చెప్పలేరు. ఎవ్వరు చెప్పకపోగా రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదేంటి? ఒకసారి మనం 12వ వచనం 2వ అధ్యాయం చూడండి. రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై ఏం చేశాడు? ఆజ్ఞ ఏంటది? బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెను. ఇది దానియేలుకు వినపడింది. దానియేలుకు వినపడినప్పుడు దానియేలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నాడంటే, లోకంలో బయట చాలా యుక్తిగా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. అధిపతి దగ్గర వేడుకున్నాడు, రాజు దగ్గర సమయం కోసం వేడుకుంటూ ఉన్నాడు. కానీ రాజు కోసం సమయం మాత్రమే అడిగాడు. దేవుని దగ్గర కళ భావాన్ని అడిగేదానికి స్నేహితుల్ని పురికొల్పిన వాడిగా ఉన్నాడు ఈ దానియేలు. సరే, మనం ముఖ్య వచనానికి వద్దాము. 19వ వచనం చదవండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. దానియేలుకి మర్మము తెలిసింది. తెలిసిన మర్మాన్ని బట్టి, అంటే తెలిసిన విషయాల్ని బట్టి
దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఇది. మనకు కలిగి ఉన్నది దేవుడిచ్చాడు, దేవునికి స్తుతులు చెల్లిద్దాము, దేవునికి ఘనతని ఆపాదిద్దాము అనేది దానియేలు నుంచి నేర్చుకోవాలి. రెండవ సుగుణం, మంచి లక్షణం దానియేలు నుంచి మనం నేర్చుకోగలిగింది, దానియేలు స్తుతించిన విధానం. 20వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు నేను మొత్తం చదివి వినిపించను, కానీ దాంట్లో ఉన్న భావాలు కొన్ని చూద్దాము. ఆ 20వ వచనంలో దేవుడు జ్ఞాన బలములు కలవాడు. 21వ వచనంలో అన్నీ మార్చువాడై ఉన్నాడు, అంటే కాలములు సమయములు. అదే వచనంలో రాజుల్ని నియమించుచు త్రోసివేయుచు ఉండేవాడు అనే మాటలు, వివేకులకు వివేకము జ్ఞానము అనుగ్రహిస్తాడు అనే మాటలు, ఆయన మరుగు మాటలు బయలుపరుస్తాడు అనే మాటలు. చూడండి, స్తుతిలో దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత. దేవుడే సమస్తము చేస్తాడు, ఆయనే కలిగి ఉన్నాడు, బుద్ధి జ్ఞానములు కలిగి ఉన్నాడు, శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. ఆ శక్తి సామర్థ్యాల ద్వారా రాజుల్ని కూడా పక్కన పెట్టేస్తాడు. నెబుకద్నెజరే కాదు, ఇంకా 100 మంది వచ్చినా కానీ పక్కన పెట్టేసే గొప్ప దేవుడు మనకున్నాడు. మన స్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? దానియేలుకు ఒక్కడికేనా దేవుడు జ్ఞానం ఇచ్చింది? లేకపోతే దేవుడు అన్నీ ఇస్తున్నది దానియేలుకు ఒక్కడికేనా? మనకి ఇవ్వట్లేదా? మనం పీలుస్తూ ఉన్నామంటే కారణం దేవుడే, మనం ఇవన్నీ కలిగి ఉన్నామంటే కారణం దేవుడే. దానియేలు ఏ విధంగా స్తుతులు చెల్లించాడు అనేది మనం నేర్చుకోవాలి. నొవాక్ జోకోవిచ్ అని టెన్నిస్ ప్లేయర్, 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. చరిత్రలో 4 దిగ్గజాలు ఉంటే వారిలో గోట్ అంటారు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తను మొట్టమొదటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే సంవత్సరానికి 4 గ్రాండ్ స్లామ్లు వస్తాయి. టెన్నిస్లో అది గొప్ప విషయం. ఒక్కటి కొట్టాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తారు. 24 ఉన్నాయి తన ఖాతాలో. ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, నీ దినచర్య చెప్పు అని చెప్పినప్పుడు, మొట్టమొదటిగా నేను లేచి ప్రేయర్ చేస్తాను, స్తుతిస్తాను, నేను గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, అందుకని చెప్పి నేను స్తుతులు చెల్లిస్తాను, తర్వాతే నేను ఏదైనా చేస్తాను. మనకున్నాయా అలాంటి ఆలోచనలు? దానియేలు స్తుతించిన వాడిగా ఉన్నాడు. ఏ విధంగా స్తుతించాడంటే, తనకు మర్మము బయటపడిన వెంటనే స్తుతిస్తూ ఉన్నాడు. దర్శనం చేత దానియేలు, అంటే కల కాదు, నిద్రపోలేదు, మేల్కొనే ఉన్నాడు దానియేలు. మేల్కొని ఉన్న దానియేలు స్తుతించిన వాడిగా మనం చూస్తాము. దేవుడి దగ్గర ఒక్కటే స్తుతించలేదండి, రాజు దగ్గరికి వచ్చి కూడా స్తుతిస్తూ ఉన్నాడు. ఒక మాట చూద్దాం ఇక్కడ. 28వ వచనం మొదట్లో చదవండి. 2వ అధ్యాయము 28వ వచనం మొదట్లో ఏమని ఉంటుంది? అయితే, ఈ ఒక్క మాట మనం పట్టుకుందాం. ఈ ఒక్క పదం చాలు. రాజు అడిగాడు, నీకు శక్యమా కళని, కలభావాన్ని చెప్పేదానికి నీకు వీలుంది, అర్హత ఉందా, చెప్పగలవా అంటే, నేను చెప్పలేను, ఎవ్వరు చెప్పలేరు, భూమి మీద ఎవ్వరు చెప్పలేరు. అయితే మనం ఏమంటాము? ఎప్పుడైనా సక్సెస్ వచ్చిందనుకో ఏం మాట్లాడతాం మనం? దేవుని దయ వల్ల జరిగిందండి అయితే అని స్టార్ట్ చేస్తారు, అరగంట మాట్లాడతారు. అయితే నేను ఇంత కష్టపడ్డా, నేను అంత కష్టపడ్డా. మాట వరుసకి మనం చెప్తూ ఉన్నామా? హృదయంలో నుంచి చెప్తూ ఉన్నామా? మనల్ని మనమే పరీక్ష చేసుకుందాము. మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఇంటా బయట స్తుతించాడు దానియేలు, లోపల స్తుతించాడు, దేవుని దగ్గర రాజ సముఖంలో స్తుతించాడు.
100% ఘనత దేవునికి ఇచ్చిన వాడిగా మనం చూస్తాము. ఇక్కడ మనము కొన్ని మాటలు చూపిస్తాను. ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము 27వ వచనం నుండి. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్ప జాలరు. దానియేలు క్రెడిట్ 0% తీసుకున్నాడు, 0. మొట్టమొదటిగా దేవుని దగ్గర ఆయన స్తుతించినప్పుడు 28వ వచనం చివరిలో ఒకసారి 23వ వచనం చివరిలో ఏమన్నాడు? 23వ వచనం చదువుతాం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నా, ఘనపరుస్తూ ఉన్నా. నువ్వు నాకు తెలియజేసావు కాబట్టే నేను నీకు స్తుతిస్తూ ఉన్నా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నా అనే మాటలు. తర్వాత నీవే మాకు తెలియజేస్తావని దానియేలు ఎట్లా చెప్పాడు? మరలా చెప్పాడు, మరలా స్తుతించడం. ఒకసారి మనకి ఏదన్నా కలిగినప్పుడు దానిని త్వరగా మర్చిపోయే వారంగా ఉంటాము. మరలా మనము దేవునికి ఘనతని ఆపాదించే వారంగా మనం ఉండము. దానియేలు మరలా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఇంటా బయట దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, 100% దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉన్నాడు. ఈ 30వ వచనంలో ఒక మాట చూస్తే, ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, రాజునకు దాని భావము తెలియజే నిమిత్తమే. ఎవరి నిమిత్తం జరిగింది ఇదంతా? నాకేదో కల కనితే, నాకేదో దేవుడిచ్చాడు అని కాదు. రాజా, నువ్వు తెలుసుకోవాలి, నీ నిమిత్తమే జరిగింది. దానియేలు ఒక మీడియేటర్గా ఉన్నాడు, కానీ ఏ విషయం కూడా తనకి ఆ ఘనతని ఆపాదించుకోలేదు. దానియేలు స్తుతిలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయము తగ్గింపు, దేవునికి సమస్తము ఆపాదించడం. ఒక పని కోసము దేవుడు అది ఇస్తే ఆ పనిని నీ కోసమే నేను నెరవేర్చానని చెప్పడము చూస్తూ ఉన్నామా? మరలా స్తుతులు చెప్పడము, మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము. ఇదే దానియేలు జీవితంలో తన సక్సెస్, తన విజయానికి కారణం. మనుషులు ఎలా ఉంటారో మనం 25వ వచనం ఒకసారి చదవండి. మనుషుల్లాగా మనం ఉండకూడదు, అందుకని 25వ వచనం చదువుదాం. ఇతరుల వలె కావున అర్యోకు రాజు నాకు భావము తెలియజెప్పగల మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. ఎవరు కనుగొన్నానని చెప్పాడు? నేను కనుక్కున్నానని చెప్తూ ఉన్నాడు. ఈ నేను అనే మాటని మనము మన జీవితాల్లో తీసివేస్తే, ఆ స్థానంలో దేవుడిని ఉంచితే మనము నిజంగా దానియేలు వలె మనము జీవించగలం. తర్వాత ఏం జరిగిందంటే 46వ వచనంలో దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మొదట ఒక మాట విన్నాం కదా, రాజు సముఖమున నిలిచేదానికి వచ్చిన దానియేలు సముఖమున రాజు సాష్టాంగ నమస్కారం అంటే తల నుంచి అరిపాదాల వరకు నేలకు ఆనించే దానియేలుకి ముందు సాగిలపడ్డాడు. నువ్వు నీ జీవితంలో దేవుని ముందు సాగిలపడితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అదే కదా ప్రధానునిగా నియమించాడనే మాటలు మనం చూడొచ్చు 48వ వచనంలో. సమయం ఎక్కువైపోతుంది, నేను ముగిచేస్తాను. దానియేలుని దేవుడు వాడుకున్న
విధానం మనం ఇక్కడ చూడొచ్చు. దానికోసం దానియేలు ఎంచుకున్న మార్గం మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటగా దానియేలు బబులోనికి అడుగుపెట్టినప్పుడు దానియేలుతో పాటు నెబుకద్నెజరు రెండింటిని పట్టుకున్నాడు. మొట్టమొదటి రాజుని పట్టుకున్నాడు, యెహోయాకీము యోధారాజుని. రెండవది దేవుని ఉపకరణాల్ని పట్టుకున్నాడు. పట్టుకొని వెళ్ళి వాళ్ళ దేవతాలయపు బొక్కసంలో పెట్టాడనే మాటలు మనం చూస్తాం. నెబుకద్నెజరు దేవుని ఉపకరణాలని లోపల పెట్టగలిగాడే కానీ దేవుడు ఎంచుకున్న ఈ మంటి పాత్ర దానియేలు ఆ ఉపకరణాన్ని నిలువరించలేకపోయాడు, లోపల పెట్టలేకపోయాడు. దానియేలు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు, ఘనపరచబడ్డాడు. దేవుడు నా ద్వారా ఘనపరచబడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. దానియేలుని స్నేహితుల్ని ఉపకరణాలుగా వాడుకున్నాడు, పనిముట్లుగా వాడుకున్నాడు, దేవుని సన్నిధిలో నిలువదగిన ఆ పాత్రలుగా వాడుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబెట్టాడు. చివరిగా 2 వచనాలు నేను చూపించి ముగిస్తాను. మొట్టమొదటి ఎఫెసీ పత్రిక 5:27, కొలసీ పత్రిక 1:22. ఐదు 27లో మాటలు ఏమనుంటాయంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని అనే మాట. రెండవ మాట కొలసీ 1:22లో తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు అనే మాట. మనల్ని నిలబెట్టడానికి ప్రభువు మాంసయుక్తమైన తన దేహములో మరణం కావాల్సి వచ్చింది. మనకి వాక్యంతో ఉదక స్నానం చేపించడానికి ఆయన రక్తపు మడుగులలో ఆయన రక్తములో ఆయన తడవాల్సిన పరిస్థితి వచ్చింది. మనల్ని నిలవబెట్టేదానికి దేవుడు పడిన పాట్లు. నిలవబడి ఉన్నారా? ఆయన నిలవబెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉండగా మీరు వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నారా? రాజు సముఖమున సేవ చేయలేదు, కానీ దానియేలు దేవుని సముఖమున సేవ చేశాడు. దేవుని బల్లలో పాలు పంపులు పొందాడు. దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. దానియేలుకి లోకమంతా సాష్టాంగ నమస్కారం చేసింది. ఒక రాజు సాష్టాంగ నమస్కారం చేశాడంటే అర్థం ఏంటి? రాజ్యం మొత్తం దానియేలు ముందు సాష్టాంగపడింది. లోక 14:11లో ఏమని ఉంటుందంటే, హెచ్చింపబడినవాడు తగ్గింపబడతాడు, తగ్గింపబడినవాడు హెచ్చింపబడతాడు. మనం దేవుణ్ణి హెచ్చిద్దాము, దేవుని మాటలు విందాము, ఆ ప్రకారం మనము నడిచేదానికి అనుసరించేదానికి మనం ప్రయత్నం చేద్దాము. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు తన దాసుని మన మధ్య నిలవబెట్టుకుని దానియేలు జీవితంలో నుండి శ్రేష్టమైన సంగతులు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. యవన కాలములో దానియేలు పరాయి దేశములో యవన కాలములో తన సాక్ష్యాన్ని కాపాడుకున్న విధానం, తన చుట్టూ పాప సంబంధమైన లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తను తాను ఎలాగూ కాపాడబడ్డాడో, ఎలాగూ తను తాను సెల్ఫ్ కంట్రోల్ నియంత్రించుకున్నాడో మనం విన్నాం. దానియేలు గ్రంథంలో ఆ గ్రంథమంతా మనం చదువుతున్నప్పుడు 3 మాటలు మన జ్ఞాపకానికి వస్తాయి. దానియేలు గురించి చెప్పాలి అంటే మొదటి వచనంలో వాసు ఇందాక చెప్పాడు, దానియేలు ఏం కలిగినవాడు? ఆస్తి కలిగినవాడా? ఉద్దేశము, పర్పస్, ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్. రెండవది దానియేలు ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్.
మూడవది ఎ మ్యాన్ ఆఫ్ పవర్. అదే కదా, ఆఖరికి వచ్చేలోకి ఎవరికి సాష్టాంగపడ్డారు? అంతకుముందేమో అందరూ రాజుకు సాష్టాంగపడ్డారు అన్నారు. ఆఖరికి వచ్చేలోకి పవర్ ఎక్కడికి వచ్చింది? పవర్ సెంటర్ ఏమైంది ఆఖరికి? అసలు పవర్ సెంటర్ ఏమో వీక్ అయిపోయింది. దానియేలు ఒక పవర్ సెంటర్గా తయారయ్యాడు. అందరూ దానియేలుకు సాష్టాంగపడే దగ్గరికి వచ్చాడు. ద పవర్ ఆఫ్ మ్యాన్. ఎక్కడి నుంచి వచ్చింది పవర్ అంటే? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేయర్లో నుండి వచ్చింది. ప్రేయర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉద్దేశంలో నుండి వచ్చింది. ఒక ఉద్దేశం, ఏ పర్పస్ ఆఫ్ మ్యాన్. ఇలా చెప్పుకుందాం, ఏ మ్యాన్ ఆఫ్ పర్పస్, ఉద్దేశము కలిగిన వాడు. ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడైన దానియేలు. ఏ మ్యాన్ ఆఫ్ పవర్. ఇప్పుడు విన్న సంగతుల్లో ఉన్న సారాంశం అదే. దానియేలు, దేవుడు కూడా హెచ్చించాడు దానియేలుని. చివరిలో వాసు ఒక మాట చెప్పాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎంతగా హెచ్చించాడు దానియేలుని అంటే ఒక్క వచనం చూపిస్తాను నేను ముగించడానికి ముందు. హెజ్కేలు గ్రంథం 14:14 చూడండి. వరుస క్రమంలో దానియేలు గ్రంథం కంటే ముందు ఉన్నప్పటికీ హెజ్కేలు వ్రాసిన కాలాలను బట్టి మనం చూస్తే దానియేలు గ్రంథం తర్వాతే హెజ్కేలు గ్రంథం. ఇక్కడ వరుసలో ముందు ఉండొచ్చు. చూడండి 14:14 చదువుతారా? హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దానియేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క దానియేలునే జ్ఞాపకం చేశాడా? ఇంకెవరిని జ్ఞాపకం చేయలేదా? చూడండి 14:14. నోవాహును ఒకటి, రెండవది దానియేలును, మూడవది యోబు. ఈ ముగ్గురు అట్టి దేశములు అంటే దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు కదా. ఎవరెవరంట? నోవాహు అంటే నోవాహు జీవించినప్పుడు నోవాహు చుట్టూ కూడా వ్యతిరేకమైన పరిస్థితులే, పాప సంబంధమైన పరిస్థితులే. అలాగూ యోబు జీవిస్తున్నప్పుడు కూడా యోబు చుట్టూ కూడా శోధించేవాళ్లే, సాతాను సంబంధమైన పరిస్థితులే. దానియేలు కూడా ఆ కోవకు చెందినవాడు. ఇక నేను అంటాను, వరుస క్రమంలో దానియేలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? చెప్పండి. ఇద్దరు పాత నిబంధన భక్తులు, దిగ్గజాలు కదండి వీళ్ళిద్దరు. ఎవరు? భక్త శ్రేణికి చెందిన వారు. ఇద్దరు దిగ్గజాల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పెట్టాడు? అది దానియేలు యొక్క క్యారెక్టర్. దానియేలును దేవుడు హెచ్చించిన విధానం చూడండి. నోవాహును, దానియేలును, యోబును. వాస్తవానికి వరుస ప్రకారం అయితే కాలాలను బట్టి ఎట్లా చెప్పాలి చెప్పండి? నోవాహును, యోబును, దానియేలు కదా. కానీ దానియేలు పేరు రెండవ పేరుగా, యోబుకు నోవాహుకు మధ్య దానియేలు ఎంత గణపరిచాడో చూడండి. కాబట్టి ఒక ఉద్దేశం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనే ఒక ఉద్దేశం, పరిశుద్ధంగా జీవించాలని ఒక ఉద్దేశం, ఏదో ఒక ఉద్దేశం, దైవ సంబంధమైన ఒక ఉద్దేశం కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నప్పుడు పవర్ఫుల్ లైఫ్. ఎ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ పవర్ఫుల్ లైఫ్. క్రైస్తవ జీవితం తేలిక జీవితం కాదు, శక్తివంతమైన జీవితం. ఆ శక్తివంతమైన జీవితాన్ని మనము అనుభవించే వారంగా ఉండాలి. అనుభవించకపోతే మనం జీవించి ప్రయోజనం లేదు. అలాగూ జీవించడానికి ప్రభువు మనకు సహాయపడును గాక. ప్రార్థన.